ఐమ్ చంద్రశేఖర్. డైలీ ఈ టైంకి మీరు యోగా చేస్తారని తెలిసి మీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇలా వచ్చా. నిజం చెప్పాలంటే మీరు ఫోటోలో కన్నా బయటే చాలా బాగున్నారు. ఇప్పుడు అమ్మాయిలంతా యోయో అంటూ ఏరోబిక్స్ సెంటర్కి వెళ్తుంటే మీరేంటంటే ఇలా యోగా చేస్తూ కూర్చున్నారు? సన్ రైజ్ తర్వాత వచ్చారు కాబట్టి పెద్దగా సర్ప్రైజ్ ఏమనిపించలేదు. ఫ్రాంక్గా చెప్పాలంటే మీరు బయట కన్నా ఫోటోలోనే బాగున్నారు. అండ్ బై ద వే, ఏరోబిక్ సెంటర్కి వెళ్తే ఆయాసం వస్తుంది. అదే యోగా చేస్తే ఆయుష్ పెరుగుతుంది. ఇదేంట్రా మరి లేడీ త్రివిక్రమ్లో గ్యాప్ లేకుండా పంచలేస్తుంది. ఏం లేదండి, నెక్స్ట్ మీ ప్రోగ్రామ్ ఏంటండి? ఏముందబ్బా ఇక్కడ? ఓ, చిన్నప్పుడు నువ్వు చదువుకున్న బడా? కాదు, రోజు వచ్చే గుడి. ఏంటి గుడా? ప్రాస బాగానే ఉంది కానీ ప్లేసే. ఆగవయ్యా బాబు. బాను, అయినా నా గురించి మీ ఇంట్లో చెప్పలేదా నాకు దేవుడు అంటే పడదని, గుడి అంటే అసలు నమ్మకమే లేదని? ఆగహ బాను. భానుమతి, నువ్వు మరీ భగవంతుడికి బ్రాండ్ అంబాసిడర్లో ఉన్నావే. ఎందుకలా అనిపిస్తుంది? లేకపోతే గంట కొట్టొచ్చేదానికి గుళ్ళో గంట సేపా? గుడికొచ్చావు కదా, అసలేం అర్థమైంది? అసలు గుడికి రావడమే వ్యర్థమని అర్థమైంది. అభిషేకాల పేర్లతో పాలన్నీ నేలపాలు చేయడం, అర్చనలు హుండీల పేర్లతో జోబులు గండి కామ, హోమాలతో జనాలకు నామాలు అండర్లైన్, ఇన్వర్టెడ్ కామర్స్లో నా గంట అంటేనే ఒళ్ళు మంట. భానుమతి, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ప్రసాదం పేరుతో పులిహోర చేస్తున్నారు. మిస్టర్ చంద్రశేఖర్, ఇందాక బిచ్చగాడికి రూపాయి వేయలేదు కానీ పాలు వేస్ట్ అవుతాయని మాట్లాడుతున్నావా? ఆ పాలతో ప్రసాదాలు చేసి అన్నదానాలు చేస్తారు, కానీ కాలం గడిచే కొద్దీ దాన్ని కమర్షియల్గా మిస్యూజ్ చేయడం మొదలుపెట్టారు. తప్పు మనలో పెట్టుకుని సంప్రదాయాన్ని అంటే ఎలా? బెల్ క్రియేట్స్ వైబ్రేషన్స్ విచ్ ఇంప్రూవ్స్ కాన్సంట్రేషన్ అండ్ హోమం హ్యాస్ సమ్ మెడిసినల్ వాల్యూస్ ఇన్ ఇట్. ఇలా మన హిందూ ధర్మంలో ప్రతి చర్యకి ఏదో ఒక కారణం ఉంది. వావ్, ఇంత స్పాంటేనియస్గా అన్ని రీజన్స్ ఎలా చెప్పగలిగావు? చిన్నప్పుడు స్టోరీ రైటింగ్లో ఫస్ట్ కదూ? కమ్ ఆన్ బాను, వి ఆర్ ఎడ్యుకేటెడ్, హౌ కెన్ యూ బిలీవ్ ఆల్ దీస్ థింగ్స్? కూల్ బాను. సరే, నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా 3 క్వశ్చన్స్ వేస్తా, ఆన్సర్ చెయ్యి. చేస్తే? ముందు చెయ్యి. చేస్తే నువ్వు చెప్పిందంతా నిజమని నమ్ముతా. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1, అసలు విగ్రహాల్లో దేవుడు ఉన్నాడని నమ్మకం ఏంటి? ఇంతకీ చెట్లకు రాళ్లకు పూజ చేయడం దేనికి? అసలు సర్వాంతర్యామి అనడానికి కరెక్ట్ రీజన్ చెప్పు. నువ్వు ఇష్టపడే మీ అమ్మా నాన్న నీకు కనిపించినంత, మాట్లాడలేనంత దూరంలో ఉన్నప్పుడు వాళ్ళు గుర్తొస్తే నువ్వేం చేస్తావు? ఇందులో ఫీల్ అవుతా.
ఏయ్, ఏం చేస్తున్నావు? ఎందుకంత షాక్ అవుతున్నావు? ఇది జస్ట్ ఫోటోయే కదా, దీనికి ప్రాణం లేదు కదా. సిమిలర్లీ దేవుడు కూడా అంతే. ప్రజలు దేవుణ్ణి ఏదో ఒక రూపంలో చూసి పూజిస్తారు. హీ కెన్ బి సీన్ ఇన్ ఎనీ ఫామ్. నువ్వు లాజిక్ లేకుండా మాట్లాడి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. అసలు విగ్రహాన్ని పక్కన పెట్టు, దేవుడు ఉన్నాడు అనడానికి నమ్మకం ఏంటి? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? అదేంటి సడన్గా అంత పెద్ద డౌట్ అడిగావు? అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆబ్వియస్లీ చేసుకుంటా. ఎందుకు? నువ్వంటే ఇష్టం కాబట్టి. నాకు డౌటే, చూపించు. ఇష్టాన్ని ఎలా చూపిస్తారు? అది ఫీల్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ, దేవుడు కూడా అంతే. మనం చూడలేం, తనంటే ఇష్టం ఉన్న వాళ్ళు తన ప్రెసెన్స్ ని ఫీల్ అవుతారు. దిస్ ఇస్ నాట్ జస్ట్ లాజిక్ బట్ ఫ్యాక్ట్. ఇది అమ్మాయా ఎన్సైక్లోపీడియానా? సో వాట్స్ యువర్ థర్డ్ క్వశ్చన్? నువ్వు మాటలతో మ్యాజిక్ చేస్తున్నావు. నిన్ను అడిగి వేస్ట్. నేను మూసుకోవడమే బెస్ట్. పర్లేదు, అడుగు. నేను ఈసారి చెప్పలేనేమో. వద్దులే, అడుగు. రాముడు దేవుడు అంటారు కదా, మరి రాముడు ఎందుకని కష్టాలు పడ్డాడంటావు? ఏమైంది భానుమతి? చెప్పు. చా, ఇంత టఫ్ క్వశ్చన్ వేస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దొరికిపోయావు. అయినా ఇదంతా ట్రాష్ అని నీకు ముందే చెప్పా, కానీ నువ్వే వాదించావు. సర్లే, సారీ అవ్వని అక్కర్లేదు, కానీ పద ఇంటికి వెళ్దాం. ప్రతి మనిషి జీవితంలో కష్టసుఖాలు అనేవి సహజం. వాటిని ఎలా స్వీకరించాలో చెప్పడానికే రాముడు మనిషిలా అవతరించాడు. The survival of life has been explained in Vedas, Puranas, in the form of Ramayana and Mahabharata. Shit! బాను నా మీద కోపం వచ్చింది కదూ? నేను నీకు నచ్చలేదు కదూ? యూ విల్ గో ఫర్ ద అదర్ పర్సన్. అర్థమవుతుంది. మనిషిని మార్చడం కన్నా మనసుని మారిస్తేనే ఆ రిలేషన్షిప్కి గ్యారంటీ ఉంటుందని నా నమ్మకం. ఫేస్బుక్ లైక్స్కి మురిసిపోయే ఈ జనరేషన్లో చాలా మందికి అసలు కంప్యూటర్కి మూలమైన జీరోని కనుగొన్నది మన భారత జాతి అని తెలియకపోవడం మన దౌర్భాగ్యం. ప్రపంచానికే లెక్కలు నేర్పిన మన హిందూ సాంప్రదాయాన్ని లెక్క చేయకపోవడం, కామెడీ చేయడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. సోషల్ కల్చర్ల పేరుతో డేటింగ్లన్నీ మీటింగ్లన్నీ విచిత్రపోకడల పర్యవసానమే నేడు జరుగుతున్న రేపులు, అరాచకాలు, అఘాయిత్యాలు. ప్రస్తుతం మన సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం సనాతన ధర్మాన్ని సక్రమంగా పాటించడమే. పాశ్చాత్య పోకడల గ్లామర్లో మునిగి ఉన్న యువతకు, భావితరాలకు అర్థమయ్యేలా చెప్పడమే మా లక్ష్యం.